ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేసి వీడియో చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇవాళ ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అని ఒక 2 ప్రోమోస్ని మనకి రిలీజ్ చేశారు. ఇంత ఎర్లీగా ప్రోమోస్ రావడానికి కారణం ఏంటంటే మనకి షూట్ అనేది నిన్నే అయిపోయింది. ఇవాళ గ్రాండ్ లాంచ్ 2.0 షూట్ జరుగుతుంది ప్రెసెంట్ సెట్లో. అందుకని మనకు తొందరగా ప్రోమోస్ వచ్చినాయి. అసలు ప్రోమోస్లో మనం ఏదైతే అనుకున్నామో, మనం ఏదైతే అడగాలి అని అనుకున్నామో ఆ పాయింట్స్ కొద్దో గొప్ప నాకు సార్ పట్టుకున్నట్టే అనిపించింది. మనం మాట్లాడుకున్నది ఇదే. కాకపోతే ఏంది అని అంటే ఫస్ట్ ప్రోమోలో భరణి గారిని ఏదైతే తను చేసింది మనం చెప్పాము, వీళ్ళిద్దరైతే ఆడపిల్లలా, శ్రీజ అయితే ఆడపిల్ల కాదా, వాళ్ళిద్దరు ఒక రిలేషన్ ఉంది, మీకు శ్రీజతో రిలేషన్ లేదు కాబట్టి శ్రీజతో అలా మాట్లాడుతున్నారా అని మనం నిన్న రివ్యూలో కూడా అదే మాట్లాడుకున్నాము. చాలామంది దానికి అపోజ్ చేశారు, ఏంది మీరు అలా మాట్లాడతారు ఏంటి అని చెప్పేసి. కానీ ఆ మాట వాస్తవం అండి. ఎందుకనంటే అక్కడ ఉన్న వాళ్ళలో మీకు కొద్దో గొప్ప రిలేషన్ ఉండొచ్చు, కాదనట్లేదు. ఆ అమ్మాయి అంటే ఇష్టం కూడా లేకుండా ఉండకపోవచ్చు, అది కూడా కాదనట్లేదు. కానీ మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి అంటే ఒక ద్వేషంతో, లేకపోతే ఇంకేదో అమ్మాయి కూర్చోవడం చూడు నాకు ఒక బీపీ వచ్చేస్తుంది, ఆ అమ్మాయి చిరాకు వచ్చేస్తుంది అన్న రేంజ్లో మాట్లాడాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకనంటే శ్రీజ మొహం మీదే ఉన్నట్టు చెప్పేస్తుంది. రేలంగి మామని ఎందుకని అన్నారు మిమ్మల్ని, మీరు అలా చేశారు, మీరు ఇలా చేశారు. అలాగే బెడ్ మీద నుంచి శ్రీజని ఎంత హార్ష్గా కిందకి నెట్టేశారు అన్న దాని మీద కూడా నాకు సార్ క్లాస్ తీసుకోవడం జరిగింది. అలాగే ఆ అమ్మాయి అయితే ఇలా చేసావు సరే, అదే ప్లేస్లో తనూజ కానీ దివ్య గారు ఉంటే నువ్వేం చేసేవా వేరే అడిగారు. ఎవరిని? దివ్యనే అడిగారు. అంటే తనూజనే సపోర్ట్ చేసేవాళ్ళు అన్నారు. అదేంది మరి అంటే నేను అర్థం చేసుకుంటానని అని చెప్పేసి దివ్య అనేది అనమాట. నిజంగానే భరణి గారు దివ్య అర్థం చేసుకుంటుంది. నిన్న దివ్య బాధపడిన దాంట్లో కూడా నేను అర్థం చేసుకుంటాను, నేనేం ఫీల్ అవ్వను, నేనేం బాధపడినని అందరు నా మీద వేస్తున్నారు అన్న ఆలోచన కూడా నేను ఒక పాయింట్ దివ్యాలో నేను బాధపడటంలో. సేమ్ అదే పాయింట్ ఈరోజు నాకు సార్ ముందు కూడా చెప్పింది. అలాగే సెకండ్ ప్రోమో ఇంకా చాలా ఉన్నాయి. దాంట్లో కూడా మనం ప్రోమో నుంచి మనము ఏది జడ్జ్ చేయలేము కాబట్టి నిజంగానే ప్రోమోని జడ్జ్ చేయకూడదు ఎవరిది ఏ పాయింట్ అనేది. అలాగే నెక్స్ట్ సెకండ్ ప్రోమో హెయిర్ కట్ అయింది కానీ బ్రెయిన్ కట్ అవ్వలేదు కదా అని రీతుని డెమోన్కి బాగానే క్లాస్ తీసుకున్నారు నాకు సార్. ఎందుకనంటే అక్కడ ఒక్క గ్లాస్ పడిపోగానే నీకు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఎందుకు అంత బాధపడ్డావు అని చెప్పేసి డెమోన్ని. అలాగే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డెమోన్ అలా మాట్లాడలేదండి. ఏ మాట కామాట అమ్మాయి గురించి వేరే వాళ్ళ దగ్గర అలా ఏం మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే ఆ రోజు ఫస్ట్ రావాలన్న ఆలోచన నీకెందుకు, ఏదో నీకు ప్రశాంతంగా పెడితే ఏదో ప్లేస్ వచ్చేది కదా, లాస్ట్ 0 కాకుండా అన్న ఉద్దేశం అబ్బాయికి. అక్కడ కొద్దిగా కోపం వచ్చింది అంతేగాని అబ్బాయి ఎవరి గురించి ఎప్పుడు కూడా రీతు గురించి వేరే వాళ్ళ దగ్గర చెప్పడం అనేది జరగదు, అది కరెక్ట్ కాదు. అలాగే సుమన్ శెట్టి గారి గురించి అసలు నా కాళ్ళే అందలేదు సార్, నా కాళ్ళే అందలేదు, నాకు ఎలా ఇదవుతుంది అని చెప్పి సుమన్ శెట్టి గారు సేమ్ పాయింట్ పెట్టారు. బయట ఆడియన్స్ అయితే కూడా మాట్లాడించారు, మాకు ఎక్కడా కనపడలేదు. మాకే కనపడలేదు కదండి, మరి వాళ్ళకి ఎలా కనపడింది, ఎలా ఆడియన్స్ చెప్పారు మాకు తగలేదని. మేబీ జూమ్ చేసి చూపించారేమో స్టూడియోలో. కానీ మామూలుగా అయితే ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ తన కాళ్ళు అక్కడ టచ్ అయిన విషయం కానీ జూమ్ చేసి తన కాళ్ళు టచ్ అయిందో లేదో చూడమని కానీ ఎక్కడ కూడా మనకి చూపించలేదు. ఏ దాంట్లో కూడా మేబీ వీడియోలో కొంచెం జూమ్ చేసి చూపిస్తారేమో, అందుకని బయట ఆడియన్స్ అలా చెప్పారేమో, చెప్పుంటారు నాకు తెలిసి. సో దాని గురించి మాట్లాడారు నాకు సార్. అలా ఏంటి అని అంటే నువ్వు వీళ్ళ జంటని తీసేయడం వల్ల సేఫ్ జోన్లో ఉండాల్సిన వాళ్ళు డేంజర్ జోన్లోకి వచ్చేసారు అని చెప్పి ఒక మాట అన్నారు. తీసేయడం వల్ల అని అంటే నాకు తెలిసి తీసేసింది సంజన వల్లనే కాబట్టి వాళ్ళ పాయింట్ని ఈ దీంట్లో మిక్సప్ చేశారు, ఎడిటింగ్లో కట్ చేసేసారు. వాళ్ళు కనుక ఉన్నట్టయితే వాళ్ళు సేఫ్ జోన్లో ఉండేవాళ్ళు కదా అని చెప్పి డెసిషన్ ఎలా తీసుకున్నారు అన్న దాని మీద కూడా అడుగుంటారేమో అని నా ఉద్దేశం. సో అయిపోయింది. ఫ్లోరా నిజంగానే ఎలిమినేట్ అయిపోయారండి హౌస్ నుంచి. అలాగే నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యే వాళ్ళు ఎవరు, ఎందుకంటే నాకు సార్ స్టేజ్ మీద కూడా చెప్పారంట డబుల్ ఎలిమినేషన్ ఈరోజు అని. నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరు ఉండబోతున్నారు, ఎవరు అని అనుకుంటున్నారు మీరు అన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే రీతు డెమోన్ వీళ్ళిద్దరికి లీస్ట్ ఓటింగ్ పడిందంట, వీళ్ళిద్దరిలోనే ఎలిమినేషన్ ఉంటుంది అని అంటున్నారు. మేబీ సుమన్ శెట్టి గారిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. అదే మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ సుమన్ శెట్టి గారికి లీస్ట్ ఓటింగ్ పడిందంటే నేను నమ్మను. ఎందుకంటే ఆయనకు మంచి ఓటింగే పడుతుంది, అలాగే ఆయన బాగా ఆడుతున్నారు కూడా గేమ్ చూడాలి. కానీ వీళ్ళిద్దరు కూడా బాగా ఆడుతున్నారండి. మీరు ఏ మాట కామాట రీతు కానీ డెమోన్ కానీ వీళ్ళిద్దరు కూడా సూపర్గా ఆడుతున్నారు. కాకపోతే ఓటింగ్ పడి ఉండకపోవచ్చు అని నేను నా ఉద్దేశము. చూడాలి. అలాగే పవర్ అస్త్ర
నాగ్ సారు ప్రోమోలో పవర్ అస్త్ర అని చూపించారు. ఆ పవర్ అస్త్ర ఎవరు గెలుచుకుంటారు? సేఫ్ జోన్‌లో ఉన్న వాళ్ళే ఆడతారండి ఈ గేము. డేంజర్ జోన్‌లో ఉన్న వాళ్ళు ఈ గేమ్ ఆడరు. సేఫ్ జోన్‌లో ఉన్న వాళ్ళలో ఇమాన్యుయల్‌కి పవర్ అస్త్ర వస్తది అని చెప్తున్నారు బయట సోషల్ మీడియాలో. ఒకవేళ ఇమాన్యుయల్‌కి వస్తే లాస్ట్ పొజిషన్‌లో సంజనాని, రీతుని పెడతారా? లేకపోతే ఎవరిని పెడతారు అక్కడ ఆ టైంలో? ఎందుకనంటే ఇమాన్యుయల్‌కి 2 ముఖ్యమే. రీతుని సేవ్ చేస్తాడా? లేకపోతే సంజనాని సేవ్ చేస్తాడా? అందుకనే ఇమాన్యుయల్ చేతికి పవర్ అస్త్ర వెళ్ళిందా? అసలు ఈ బిగ్ బాస్ ఆడబోయే గేమ్ ఏంటి? ఆడబోయే ఆట ఏంటి? అసలు ఏం జరగబోతుంది అనంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయంట. చూడాలి. అలాగే వైల్డ్ కార్డ్స్ కూడా ఎంటర్ అవుతున్నారు 1 బై 1 అని చెప్పేసి అంటున్నారు. ఇవాళ నాకు తెలిసి ఇవాల్టి కన్నా రేపు ఇంకా బాగుంటదేమో ఎపిసోడ్ అనుకుంటున్నాను. ఇవాళ కూడా బాగుంటది. ఎందుకంటే మనం అడగాల్సినవన్నీ నాగ్ సార్ అడుగుతారు కదా! అందుకని మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ కూడా నాగ్ సార్ నోట్లో నుంచి వస్తాయి కాబట్టి ఇది కూడా బాగుంటది. అలాగే రేపటిది అంతే. వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫైర్ స్ట్రోము ఇంకేందో పెడతా ఉంటారు అది కమ్యూనిటీ ట్యాబ్‌లో. అది చూసి వామ్మో! ఇంకా భయంకరంగా ఉంటదేమో, వామ్మో! ఇంకా భయంకరంగా ఇది జరిగిద్దేమో అని అనుకుంటాం గానీ ఆడ ముందు వెళ్ళేటప్పటికి ఏమి ఉండట్లేదు బిగ్ బాస్ హౌస్‌లో. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలీదు పాపం అదేం జరిగిద్దా అని. ఆడ వీళ్ళేదో సాధిస్తారు, వీళ్ళేదో రచ్చ చేస్తారని చెప్పేసి మనం బయట ఊహించుకోవడమే తప్ప లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి తెలిసేదాకా ఎవరి మీద ఎవరికి నమ్మకాలు లేవు. ఈ బయట నుంచి వెళ్ళే వాళ్ళు బాగా ఆడితే బాగుండు అని కోరుకోవడం తప్ప వీళ్ళు సూపర్‌గా ఆడేస్తారు అని నమ్మాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. అలాగే ఇమాన్యుయల్‌కి పవర్ అస్త్ర రావడం మంచిదా? కరెక్టా? రాంగా? అన్న విషయాన్ని అయితే కింద కమెంట్ చేయండి. ఒకవేళ కరెక్టే అయితే అది ఎవరికి ఉపయోగిస్తాడు? సంజనాకా? లేకపోతే రీతుకా? సంజన ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటారు. నేను ఏమనుకుంటున్నానంటే ఇది ఇమాన్యుయల్ చేతికి వచ్చింది కాబట్టి డేంజర్ జోన్‌లో సంజనాన్ని కూడా తీసుకెళ్ళి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేబీ చూద్దాం ఏం జరగబోతుందో. సాయంత్రం మనకి ఏదో లీక్స్ వస్తూనే ఉంటారు కదా! దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దాని గురించి కూడా వీడియో చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.